నమస్కారం. నేను నా సమాజం కార్యక్రమానికి స్వాగతం. దేశం నాకేమిచ్చిందని కాదు, దేశానికి నేనేమిచ్చాను అన్నదే ముఖ్యం. సమాజంలో బాధ్యత గల పౌరుడిగా సంఘం అభివృద్ధి కోసం పాటుపడినప్పుడే మనిషి జీవితానికి సార్థకత చేకూరుతుంది. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారి బాగు కోసం పాటుపడుతున్న వారి సేవా విశేషాలతో రూపొందిందే ఈ నేను నా సమాజం కార్యక్రమం. నేను నా కుటుంబం ఉన్నతంగా ఎదగాలని కోరుకోవడం స్వతహాగా మనిషి లక్షణం. అయితే సొంత లాభం కొంత మానుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. తన కుటుంబంతో పాటు తన చుట్టూ ఉన్న వారంతా బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం గలవారు అరుదుగా ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దోసపాటి శ్రీనివాస్. ప్రజాసేవే ధ్యేయంగా, విద్యాదానమే లక్ష్యంగా సంఘ సేవలో అంకితమయ్యారు దోసపాటి శ్రీనివాస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చెందిన దోసపాటి గురవయ్య మట్టమ్మ దంపతులకు 1965లో శ్రీనివాస్ జన్మించారు. మాధ్యమిక విద్యను సొంతూరు ఆలగడపలో చదివిన దోసపాటి శ్రీనివాస్ 8 నుంచి ఇంటర్మీడియట్ వరకు మిర్యాలగూడలో ప్రభుత్వ సంస్థలో పూర్తి చేశారు. నల్గొండలో డిగ్రీ విద్యను అభ్యసించారు. శ్రీనివాస్ భార్య ప్రమీల, 3 సంతానం. మిర్యాలగూడ సర్పంచ్ గా ఉన్న తిప్పన విజయ్ కుమార్ చేపడుతున్న గ్రామ సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితుడైన శ్రీనివాస్ తాను కూడా విజయ్ కుమార్ అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో పేదలు, దళితుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితుడైన శ్రీనివాస్ గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతున్నారు. పేదలు, దళితుల కోసం ప్రభుత్వం తీసుకువచ్చే సంక్షేమ కార్యక్రమాలను వారి చెంతకు తీసుకుపోయి లబ్ధి చేకూరేలా చేయడంతో శ్రీనివాస్ కు గ్రామంలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రజల్లో ఒకరిగా ఉంటూ అందరి అభివృద్ధి తన అభివృద్ధిగా ఆలోచన సాగిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నారు. పుట్టి పెరిగిన ఆలగడప గ్రామం సహా మండల అభివృద్ధి ధ్యేయంగా ఆహర్నిలు కృషి చేస్తున్న నిత్య కృషి వలుడుగా పేరుగాంచారు. చదువు కోసం తన చిన్నతనంలో ఎదుర్కొన్న ఇబ్బందులు మరొకరు పడకూడదన్న సదుద్దేశంతో విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. 2006 జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయఢంకా మోగించిన మిర్యాలగూడ జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. మానవ జన్మ ఎంతో ఉదాత్తమైంది. దాన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడే అర్థం, పరమార్థం. మానవుడిగా తన విలువైన సమయాన్ని ఆ పనుల కోసం వినియోగించడంలోనే సంతృప్తి చెందుతారు దోసపాటి శ్రీనివాస్. విద్యార్థులు, పేదల సమస్యలపై ఉద్యమాలు చేసే శ్రీనివాస్ రాజకీయాలంటే డబ్బులు సంపాదించి పెట్టే పరిశ్రమ కాదు అనే అభిప్రాయంతో ఉన్నారు. చిన్ననాటి నుంచి సమాజ సేవ పట్ల అభిమానం చూపిన దోసపాటి శ్రీనివాస్ తాను పుట్టిన గ్రామం ఆలగడప గ్రామంలో అన్ని వసతులతో కూడిన పాఠశాలను నెలకొల్పేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం అన్ని మౌలిక వసతులతో కూడిన ఏరియా ఆసుపత్రిని నెలకొల్పేలా చేయగలిగారు. ఆయుర్వేదంపై మక్కువతో గ్రామంలో ఆయుర్వేద ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. గ్రామంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ఏర్పాటుకు 2 ఎకరాల భూమిని ఇప్పించిన శ్రీనివాస్ భవన నిర్మాణానికి 1,20,00,000 నిధులు తీసుకురావడంలో సఫలమయ్యారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 10 లక్షల ఖర్చుతో ప్రహరీ గోడ నిర్మాణం జరిపించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో అదనపు గదుల కోసం బీఆర్జీఎఫ్ నిధుల నుంచి 8 లక్షల నిధులు కేటాయించేలా చేసి వాటి నిర్మాణం పూర్తి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతన్నల కోసం రోడ్ల నిర్మాణానికి 40 లక్షల నిధులు మంజూరయ్యేలా చేయగలిగారు. తన సేవా కార్యక్రమాలను కేవలం తనకు జన్మనిచ్చిన ఆలగడపకే పరిమితం చేయకుండా మిర్యాలగూడ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు తలలో నాలుకలా మారారు. ఎందరికో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు ఇప్పించేలా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి విజయం సాధించారు. పేదలను తన సొంత వాహనంలో జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లి వారి సమస్యలను పరిష్కరించేలా చూస్తున్నారంటే దోసపాటి శ్రీనివాస్ ఔదార్యం ఏ పాటితో అర్థమవుతుంది. ఆలగడప గ్రామం సహా మిర్యాలగూడ మండలాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పరిచేందుకు ముందుకు సాగుతున్నాడు. జడ్పీటీసీ సభ్యుడిగా పదవిలో ఉన్న 5 ఏళ్ల కాలంలో సుమారు 10 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టాడంటే తనకు జన్మనిచ్చిన ఆలగడప గ్రామం మిర్యాలగూడపై ఉన్న శ్రద్ధ ఏ పాటితో తెలుస్తుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పరంగా మొదలవుతున్న సంక్షేమ పథకాలను వారికి అందేలా కృషి చేస్తున్నారు. ప్రజల్లో ఉంటూ పేదలు, మధ్యతరగతి వారి సమస్యలను అడిగి తెలుసుకునే మనస్తత్వం దోసపాటి శ్రీనివాస్ది. పుట్టిన గడ్డపై మమకారంతో లక్షలాది ప్రభుత్వ నిధులు రప్పించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో దోసపాటి శ్రీనివాస్ క్రియాశీలకంగా పనిచేసి స్థానికుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నిరంతరం ప్రజాసేవలో తరిస్తున్న దోసపాటి శ్రీనివాస్ అంతరంగ ఆవిష్కారాన్ని ఇప్పుడు చూద్దాం. తనకున్న దానితో సంతృప్తి చెందుతూ తన కుటుంబ సభ్యులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. పుట్టిన ఊరుతో పాటు మండలాన్ని అన్ని రకాలుగా ముందంజలో నిలపాలన్న ఏకైక లక్ష్యంతో దోసపాటి శ్రీనివాస్ పనిచేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎప్పటికప్పుడు తిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకోవడంలో శ్రీనివాస్ చూపే శ్రద్ధయే ఆయన్ను విజేతగా నిలిపిందని చెప్పవచ్చు. చదువు కోసం తాను చిన్ననాట పడిన కష్టాలను నెమరవేసుకుంటూ విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రోత్సహించే శ్రీనివాస్ కృషి చదువుకిచ్చే విలువలకు నిదర్శనంగా చెప్పవచ్చు. మహిళలు చదువుకొని ఉన్నప్పుడే కుటుంబాలు, సమాజాలు కూడా అభివృద్ధి సాధిస్తాయని గట్టిగా నమ్ముతారు దోసపాటి శ్రీనివాస్. సంతృప్తిని మించిన సంపాదన మరోటి ఉండదంటున్న దోసపాటి శ్రీనివాస్ భవిష్యత్తులో మరింతగా తన సేవలను విస్తరించాలని కోరుకుందాం. మా ప్రజలతో పాటుగా 24 గ్రామాల ప్రజలందరి సహకారంతో ఇక్కడ జిల్లా పరిషత్ సభ్యునిగా నేను 2006లో ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైన మొదటి రోజే ఒకటే మాట చెప్పిన, నేను ఈ మండలంలో, ఈ జిల్లాలో విద్యా, వైద్యం రెండు కూడా నాకు 2 కళ్ళు అని చెప్పిన. ఆ విద్యా, వైద్యం 2 కళ్ళు లాగానే అలాగనే 5 సంవత్సరాలు కూడా ప్రజలందరి సహకారంతో, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ సుఖేందర్ రెడ్డి గారు వీరందరి సహకారంతో ఈ మండలాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయడానికి కృషి చేసిన 1,20,00,000 శాంక్షన్ చేస్తే ఇప్పుడు ఆ పాఠశాల పూర్తిగా వచ్చింది. మిరాడ మండలం ఉన్నటువంటి మరి బిలో ప్రావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పిల్లలందరికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల ఆడపిల్లలకి మొత్తం ముఖ్యంగా వారందరి సౌకర్యార్థం కోసం కస్తూర్బా పాఠశాలని మన ఆలగడప గ్రామంలోనే 833 సర్వే నెంబర్లో నిర్మించడం జరిగింది. నేను నా సమాజం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందా. Shama Classic Basmati Rice 9394377771. ఏమండి, చేతులు కడుక్కునేందుకు సబ్బు ఇవ్వండి. అరే మేడం, మీకు డెటాల్ హ్యాండ్ వాష్ యొక్క మెరుగైన పరిశుభ్రత సబ్బు ధరలో అందుబాటుగా ఉండగా సబ్బు ఎందుకు వాడటం? నిజంగా ఇప్పుడు డెటాల్ రక్షణ కేవలం 28 రూపాయలకే. డెటాల్ బి 100% షూర్. బ్యాచులర్స్ పార్టీ అంటే బ్రష్ కి ముందు, బ్రేక్ఫాస్ట్ కి ముందు, లంచ్ కి ముందు, డిన్నర్ కి ముందు, ఆఖరికి మందుకి ముందు కూడా మందేరా. లక్ష్మీ గణపతి ఫిలిం వింత ప్రపంచం చిత్ర విచిత్ర విన్యాసాలతో ఎక్స్‌మెన్ దర్శకుడు ప్రియాన్ సింగర్ దర్శకత్వంలో ఆబాల గోపాలాన్ని అలరించే బ్రహ్మాండమైన ఫ్యాంటసీ చిత్రం. ఎంజాయ్ విత్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. 3Dలో ఈ చిత్రాన్ని తప్పక చూడండి. జాక్ ద జైంట్ స్లేయర్, వింత ప్రపంచం, వింత ప్రపంచం. ఆయుర్వేదం భారతదేశం యొక్క ప్రాచీన వైద్య శాస్త్రం. ఆయుర్వేదం అంటే జీవన విజ్ఞానం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఇది కోయంబత్తూర్ ఆర్య వైద్య ఫార్మసీ సహకారంతో నిపుణులైన వైద్యుల ద్వారా సేవలు అందిస్తుంది. అలాగే 5 చికిత్సా గదులు, 24 గంటల ఫార్మసీ, 36 పడకల ఏసీ మరియు నాన్ ఏసీ గదులు రోగులకు అందుబాటులో ఉంటాయి. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9912342026 మరియు మొగల్రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 8498913331. విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలిసింది క్రిముల వల్ల వ్యాపించే రోగాలు పిల్లల మానసిక పెరుగుదలపైన కూడా ప్రభావం చూపవచ్చని. అందుకే డెటాల్ అత్యుత్తమ రక్షణ పైన ఇప్పుడు పొందండి 7 రూపాయల ఆదా. డెటాల్ బి 100% షూర్. ఆ కూరగాయలు మొత్తం ఎత్తి ఆ బండి మీద పెట్టండి. ఈ కూరగాయల బండి గుద్దాం కాబట్టి సరిపోయింది. అదే బఠానీల బండినో గుద్దుంటే జీవితాంతం ఇక్కడే బఠానీలు ఏరుకుంటూ బతికేవాళ్ళం. కర్మరా బాబు. మీరు జనం గుండెల్లో నిలిచే నేతగా ఎదగాలనుకుంటున్నారా? మీకు తెలుసా, ఒక ఉపన్యాసం బానిస చీకట్లోంచి స్వాతంత్ర్యపు వెలుగుల్లోకి నడిపిస్తుంది. When the world sleeps, India will awake to life and freedom.
ఒక ఉపన్యాసం నిలువెత్తు దేశభక్తికి నిదర్శనమవుతుంది. एक नहीं दो नहीं करो 200 समझौते पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा. ఒక ఉపన్యాసం ప్రజాసేవ పరమార్థాన్ని ప్రబోధిస్తుంది. और जब तक मुझमें सांस है तब तक सेवा ही में जाए. ఒక ఉపన్యాసం సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుడుతుంది. జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక. అటువంటి ఉపన్యాస కళలో నిష్ణాతులు కావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? మీలాంటి వారి కోసమే అందిస్తున్న అద్భుత అవకాశం వక్త. హెచ్ఎంటీవీ మరియు కౌశల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు. వివరాలకు 04049494554 97055551. తిరిగి స్వాగతం. సేవ అనేది పుట్టుకతో వస్తుంది. సమాజాన్ని చూసి చలించిన వారిలో కూడా సేవాగుణం అలవడుతుంది. ఆలోచన ఎలా వచ్చినా నిష్కల్మషమైన సేవలందించాలన్న దృక్పథం సరళి ఉండాలి. అప్పుడే చేసే సేవలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. వీటిని 100% నమ్మి ఆచరణలో పెడుతున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేశవరంలోని సంపన్న క్షత్రియ కుటుంబంలో 1944లో జన్మించారు గోకరాజు గంగరాజు. చిరునవ్వుతో పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడటం గోకరాజు గంగరాజు నైజం. గంగరాజు మొదట మద్రాసు స్కూల్లో, అనంతరం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యనభ్యసించారు. చిన్ననాట నుంచే ఆటలను ప్రాణంగా భావించే గంగరాజు క్రికెట్ క్రీడలో రాణించారు. పాఠశాల విద్య చదివే రోజుల్లో సౌత్ జోన్ టీంకు నాయకత్వం వహించారు. స్పోర్ట్స్ కోటాలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి ఫార్మసీలో సీటు సంపాదించిన గంగరాజు ఆంధ్ర యూనివర్సిటీ టీంకు కూడా కెప్టెన్గా వ్యవహరించారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు కూడా క్రీడా స్ఫూర్తితో వ్యవహరించిన గోకరాజు గంగరాజు కుంగిపోలేదు. మరింత కష్టించి వ్యాపారాన్ని లాభాల బాట పట్టించారు. వ్యాపారపరంగా బాగా ఎదిగిన గోకరాజు గంగరాజు సేవల్లోనూ తనకు తానే సాటని నిరూపించుకుని విజయవాడ నగరంలో కీలక వ్యక్తిగా మారారు. ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా విశేష సేవలందించిన తండ్రి గోకరాజు రంగరాజు రాజకీయాలంటే నలుగురికి సేవ చేస్తూ ముందుకు నడవాలనే లక్ష్యంతో ఆదర్శ జీవితం గడిపారు. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా నేనున్నానంటూ ముందుకు వస్తారు గోకరాజు గంగరాజు. ప్రజాసేవతో పాటు దేవుడి సేవలో కూడా తరిస్తేనే అంతా మంచి జరుగుతుందని భావిస్తారాయన. అందుకే ప్రతి పనిని తన భుజాలపై వేసుకుని నిర్విఘ్నంగా పూర్తి చేయడంలో నిమగ్నమవుతారు. పనిలోనే దైవం ఉందని భావించే గోకరాజు గంగరాజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ సమాజం పచ్చగా ఉండాలని కోరుకుంటారు. కోట్ల రూపాయలకు అధిపతి అయిన సామాన్య జీవితాన్ని ఆచరించే వ్యాపారవేత్త గోకరాజు గంగరాజు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నా ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే అందరికన్నా ముందు వరుసలో ఉంటారు. విజయవాడ నగరంలో తలపెట్టిన ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. దేవాలయాల నిర్మాణం, జీర్ణోద్ధరణ వంటి కార్యక్రమాలకు భారీగా విరాళాలు అందజేసి దేవుడి సేవలో తరిస్తున్నారు. విశ్వశాంతి శ్రేయస్సును కోరే గోకరాజు గంగరాజు గతంలో ఎన్నో యాగక్రతులను నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ పరంపరలో భాగంగా ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు విజయవాడ నగరంలోని ఎంజీ రోడ్లో ఉన్న పీడబ్ల్యూడీ మైదానంలో మహాలక్ష్మి యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గోకరాజు గంగరాజు. షోడశ మహాలక్ష్మి యాగ సంకల్పులు శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ యాగం జరిపేందుకు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు గంగరాజు. లోక కళ్యాణార్థం తలపెట్టిన 14వ శ్రీ మహాలక్ష్మి యాగం విజయవంతం చేయటానికి గోకరాజు గంగరాజు అహర్నిశలు పనిచేస్తున్నారు. ఈ యాగ ఫలితంతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సుఖశాంతులను పొందుతారంటున్నారు గోకరాజు గంగరాజు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందంటున్నారు గోకరాజు గంగరాజు. స్వార్థం మనిషిని అధపాతాళానికి తోసేస్తుంది.
దీన్ని బాగా వంటబట్టించుకున్న గోకరాజు గంగరాజు ఏనాడు స్వార్థంతో సాయం చేయలేదు, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించలేదు. అందుకే గోకరాజు గంగరాజు తాను చేసే ఆర్థిక సాయాన్ని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇంతవరకు విజయవాడ నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేశారు గోకరాజు గంగరాజు. యజ్ఞయాగాదుల నిర్వహణకయ్యే ఖర్చులను దగ్గరుండి మరీ గంగరాజు తీరుస్తుంటారు. కుటుంబ సమేతంగా శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొననున్న గంగరాజు లోక కళ్యాణార్థమే ఈ యాగం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. 22వ తారీఖు ఉదయం 6 గంటలకు లక్ష్మీ యాగం శ్రీ రామచంద్ర స్వామి వారు ఆధ్వర్యంలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో 6 గంటలకు ఈ భూమి పూజ జరగబోతోంది. స్వామివారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. సుమారు 2-3 వేల మంది ఈ భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందరూ ఆహ్వానితులే. లోకం సుభిక్షంగా ఉండాలని నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి యాగాన్ని పూర్తి స్థాయిలో దగ్గరుండి నడిపిస్తున్న గోకరాజు గంగరాజుకు ఆధ్యాత్మిక సేవాభావం అణువణువునా ఉందంటున్నారు యాగం నిర్వహిస్తున్న జియర్ అనుచరులు. నేను నా సమాజం కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. German technology, robotic quality control, tamper-proof packing. Bharati Cement, 3 times better. బ్యాచులర్స్ పార్టీ అంటే బ్రష్ కి ముందు, బ్రేక్ఫాస్ట్ కి ముందు, లంచ్ కి ముందు, డిన్నర్ కి ముందు, ఆఖరికి మందుకి ముందు కూడా మందేరా. కాంపిటీషన్ లో నెగ్గావా, కానీ వేడి మాత్రం ఓడిచ్చేసింది. చర్మపు పైతట్టు, మోచేతి పైభాగం, పక్కన పట్టే చెమట, దానికి తోడుగా స్కిన్ ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములు. కేవలం డెటాల్ తో ప్రతిరోజు స్నానం మాత్రమే ఈ క్రిముల నుండి రక్షణ ఇస్తుంది. ఇప్పుడు ఇక డెటాల్ కూల్ మెంథాల్ తో పాటు అది మిమ్మల్ని చురుగ్గా, ఆరోగ్యంగా, కూల్ గా ఉంచుతుంది. ఎంచుకోండి మీ డెటాల్ ని. డెటాల్ బి 100% షూర్. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఇది కోయంబత్తూర్ ఆర్య వైద్య ఫార్మసీ సహకారంతో 5 చికిత్సా గదులు, 24 గంటల ఫార్మసీ, 36 పడకల ఏసీ మరియు నాన్ ఏసీ గదులు రోగులకు అందుబాటులో ఉంటాయి. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9912342026, మొగల్రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 8498913331. లక్ష్మీ గణపతి ఫిలిం చింత ప్రపంచం. ఆకాశాన్ని తాకే రాకాసి వృక్షాలు, కొండల్లాంటి విచిత్ర మనుషులు నివసించే ఓ వింత మాయా లోకంలో హీరో చేసే అద్భుత సాహస కృత్యాలతో రూపొందిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం జాక్ ద జైంట్ స్లేయర్. వింత ప్రపంచం, వింత ప్రపంచం. పిల్లలు రోజు కొత్త కలలు కంటారు, కానీ ఈ కలలు వారి హెల్త్ తో ముడిపడి ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలిసింది క్రిముల వల్ల వ్యాపించే రోగాలు పిల్లల మానసిక పెరుగుదలపైన కూడా ప్రభావం చూపవచ్చును. ఇప్పుడు డెటాల్ యొక్క అత్యంత మెరుగైన రక్షణ. బాడీ హెల్దీగా ఉన్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. డెటాల్ బి 100% షూర్. ఆ కూరగాయలు మొత్తం ఎత్తి ఆ బండి మీద పెట్టండి. ఈ కూరగాయల బండి గుద్దాం కాబట్టి సరిపోయింది. అదే బఠానీల బండినో గుద్దుంటే జీవితాంతం ఇక్కడే బఠానీలు ఏరుకుంటూ బతికేవాళ్ళం. కర్మరా బాబు. తిరిగి స్వాగతం. సేవ చేయడమే లక్ష్యంగా, ప్రేమను పంచడమే పరమావధిగా ఎంచుకున్న వారు నేటి సమాజంలో కొంతమందే ఉంటారు. సమాజ సేవను, రాజకీయాలను ఒకే ఘాటిన కట్టేందుకు వీలు పడని నేటి సమాజంలో రెంటిని సమదృష్టితో చూడగల అరుదైన వ్యక్తిగా నిలుస్తున్నారు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన కొండకల్ శంకర్ గౌడ్. పుట్టి పెరిగిన శేరిలింగంపల్లి అభ్యున్నతికి అహారహం కృషి చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు శంకర్ గౌడ్. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు కొండకల్ శంకర్ గౌడ్. శేర్లింగంపల్లికి చెందిన కల్లుగీత కార్మికుడు కొండకల్ బుగ్గయ్య గౌడ్, వీరమణి దంపతులకు 1969లో జన్మించారు శంకర్ గౌడ్.
కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్ననాటి నుంచి తండ్రి చేస్తున్న వృత్తిలో చేదోడు వాదోడుగా ఉండేవారు. ఓవైపు కులవృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు శేర్లింగంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో 10 వరకు, స్థానిక కళాశాలలో ఇంటర్మీడియట్ అభ్యసించారు. ఆయన భార్య శోభారాణి. వీరికి 3 సంతానం. కుటుంబ వృత్తిగా ఉన్న కల్లు వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేపట్టిన శంకర్ గౌడ్ పేద ప్రజల పక్షపాతిగా గుర్తింపు పొందారు. చిన్ననాటి నుంచే సంఘ సేవతో పాటు రాజకీయాలంటే ఎంతో అభిమానించే శంకర్ గౌడ్ మొదట విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు పిలుపు మేరకు 1984లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన శంకర్ గౌడ్ నియోజకవర్గం స్థాయి నేతగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో 2006లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీని విస్తృతపరుస్తూ పేద మధ్యతరగతి ప్రజల సమస్యలపై సమరశంఖం పూరిస్తూ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఆపన్నులకు సేవ చేయడానికి మంచి మనసుండాలి. సేవ చేయాలి అన్న ఆలోచనలుండాలి. సంపాదన ఎంతున్నా పొరుగువారి సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. ఈ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు శంకర్ గౌడ్. సంపాదించిన దాంట్లో సగం పేదల సంక్షేమానికే వెచ్చిస్తుంటారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలు, సంఘ సేవలను అభిరుచిగా మలుచుకున్న శంకర్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో పార్టీని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లగలిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకై జరుగుతున్న ఉద్యమంలో కేసీఆర్ సమక్షంలో పోరాడేందుకు ఉద్యుక్తులైన శంకర్ గౌడ్ తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2006 నుంచి టీఆర్ఎస్ లో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న శంకర్ గౌడ్ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీని కింది స్థాయి నుంచి అభివృద్ధి చేయడంలో కీలకంగా ఉన్నారు. తెలంగాణలో బీసీలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ ఉండే శంకర్ గౌడ్ వాటి పరిష్కారం కోసం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మంచి రాజకీయ నేతగా ఎదిగారు. ఎక్కడ ఎవ్వరు ఏ సమస్యతో బాధపడినా తనదిగానే భావించే శంకర్ గౌడ్ సమస్య అంతు చూసే వరకు నిద్రపోని నైజం కలవారు. శేర్లింగంపల్లిలోని పలు అనాథాశ్రమాల్లో ఏటా పర్వదినాలను నిర్వహిస్తూ వారికి అండగా ఉంటున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలకు అండగా ఉంటూ ఆర్థికంగా ఆదుకుంటూ చేతనైన రీతిలో సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు. నిరుపేదలకు వివాహం నిమిత్తం కొత్త వస్త్రాలు, పుస్తెమెట్టెలు అందించి మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. తనకున్న దాంట్లో కొంతైనా పేదలకు వెచ్చిస్తూ ఆత్మసంతృప్తి పొందుతున్నారు. స్థానికంగా యువకులను సమీకరించి సంఘ సేవకు ప్రోత్సహిస్తున్నారు. మహిళలు, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు సరైన రీతిలో అందేలా చూస్తూ ఆదుకుంటున్నారు. శేర్లింగంపల్లి పరిధిలో ఏ సంఘ సేవ కార్యక్రమం జరిగినా శంకర్ గౌడ్ హాజరవుతారంటే ఆయనకు పేదలంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు. పేదల సంక్షేమమే పరమావధిగా సేవలందిస్తున్న శంకర్ గౌడ్ పేదలు, ధనికులు అన్న తారతమ్యతలు సమసిపోయినప్పుడే అభ్యున్నతి సాధిస్తామని గట్టిగా నమ్ముతారు. కష్టార్జితాన్ని నమ్ముకుని పైకి రావాలని యువతకు ఉద్బోధించే శంకర్ గౌడ్ అంతరంగ ఆవిష్కారాన్ని ఇప్పుడు చూద్దాం. స్వచ్ఛంద కార్యక్రమాలలో కూడా నేను సోషల్ సంబంధించినటువంటి రామస్వామి గాని, అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో షార్ప్ స్వచ్ఛంద సంస్థలో చాలా కార్యక్రమాలలో నేను పాల్గొన్నా ఆ రోజుల్లో. తదనంతరము మరి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా మరి 2006 అక్టోబర్లో మరి ఆ రోజు సికింద్రాబాదు శాసనసభ్యులు పద్మారావు గారి సమక్షంలో మరి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దామనే ఉద్దేశంలో కేసీఆర్ గారి చేతుల మీదుగా సభ్యత్వం తీసుకొని మరి నేను పార్టీకి అంకిత భావంతో పనిచేసిన సందర్భంలో మరి నాకు 2006లోనే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, పద్మారావు గారి నాయకత్వంలో గ్రేటర్ హైదరాబాదు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి నా కష్టాన్ని గుర్తించి మరి కేసీఆర్ గారు మరి
వారి కుమారుడైనటువంటి రామారావు గారు మరియు పద్మారావు గారి నాయకత్వంలో రాష్ట్ర బీసీసీఎల్ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీసీఎల్ అధ్యక్ష పదవి చేపట్టడం జరిగింది. ఆ బీసీసీఎల్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత నాతో అయ్యేంత వరకు 10 జిల్లాలలో మరి కమిటీలు వేస్తూ నాయకత్వాన్ని ముందు తీసుకెళ్లడం జరిగింది. నేను ఎప్పుడు ఇంట్లో కూర్చున్నటువంటి నాయకుని కాదు. ఈ 5 సంవత్సరాలు నేను నిరంతరము 4 ఏళ్ల నుంచి ప్రతి స్లమ్లో ఎవరైతే ఏ జిల్లా నుంచి వచ్చారో వాళ్ళ అడ్రస్లో సహా ఫోన్ నెంబర్తో సహా నాకు తెలుసు. వాళ్ళకి ఏ సమస్యలు ఏ బస్తీలా ఇవాళ ఎంఎన్ నగర్ ఉంది, స్టాలిన్ నగర్ ఉంది, పోగులాగాయ నగర్ ఉంది, టేక్ నరసింహ నగర్ ఉంది, సుభాష్ చంద్రబోస్ నగర్ ఉంది. ఇక్కడ అబీస్పేట్కి వచ్చే వరకు సర్వే నెంబర్ 80లో ఇవాళ 7-10 కాలనీలు ఉన్నాయి. మార్తాండ నగర్ ఉంది, ప్రేమ్ నగర్ ఉంది, ఏ బ్లాక్ ఉంది, బి బ్లాక్ ఉంది, ఆదిత్య నగర్ ఉంది, గోపాలరెడ్డి నగర్ ఉంది, భిక్షపతి నగర్ ఉంది. ఇటువైపుకి వస్తే మరి గోపన్పల్లి ఉంది, గోపన్పల్లి తాండా. మరి ఈరోజు పెద్ద ఎత్తున ఇలా అక్కడ ఐటీ జోన్లో ఉన్నటువంటి నానకరంగూడెం కానీ, గౌల్దొడ్డి కానీ, మరి దర్గా కానీ ఇవన్నింటిలో ఎక్కడ సమస్యలు ఉన్నాయో నీతి నిజాయితీగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధన వారికి కావలసినటువంటి మురికివాడల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఎక్కువ శాతం నేను కన్సల్టేషన్ చేస్తాను. మురికివాడలో తెలంగాణ ప్రజలు 10 జిల్లాల నుంచి బ్రతకనికి వచ్చినటువంటి ఏరియాలు ఏవైతున్నాయో నా లక్ష్యం వాళ్ళని అభివృద్ధి చేయడం. ఈ ముఖ్యమైన కార్పొరేట్ కాలనీలు ఏవైతున్నాయో వాటికి ధీటుగా స్లమ్ తయారు చేయడం. ఇలా వృద్ధులకు పెన్షన్లు కానీ ఇలా సామాన్యమైనటువంటి ప్రజానికానికి అందుబాటులో ఉండగా రేషన్ దుకాణాలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా షాపులను ఏర్పరచడం. ఇలా పౌర సరఫరాల శాఖలో కూడా ఇలా చాలా అవకతవకలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను సఫలంగా తీర్చిదిద్దుతా. మరి ఇలా చాలా కార్యక్రమాలు రేషన్ దుకాణాలు కానీ ఇవన్నీ నేను న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తే, ఎందుకంటే మటుకు టీఆర్ఎస్ పార్టీకి అదృష్టవంతులు బీద ప్రజలు. ఇలా నేను ఖచ్చితంగా చెప్తున్నాం. అవకాశం గిట్ట రేపు పొద్దున నాకు గిట్ట ఎమ్మెల్యే అవకాశం గిట్ట ప్రజలు ఇచ్చినట్లుంటే ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం మాకుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇలా యువ రక్తాన్ని చూస్తున్నారు, కొత్త రక్తాన్ని చూస్తున్నారు, కొత్త నాయకుడు కావాలని ఎదురు చూస్తున్న సమయంలో ఇది ఖచ్చితంగా నేను సామాన్యమైనటువంటి ప్రజానికానికి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మురికివాడల ప్రధాన లక్ష్యం మురికివాడలను అభివృద్ధి చేయడం, బీదల పక్షాన్ని నిలబడడం, వాళ్ళకి అన్ని విధాల వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఏ ప్రభుత్వ పరంగా ఎన్ని హక్కులు ఉన్నాయో అన్ని హక్కులు సాధించడమే నా లక్ష్యం. మా కుటుంబంలో కూడా మా ఫ్యామిలీ సహకారం నాకు చాలా పెద్ద ఎత్తున ఉంది. వాళ్ళ సహకారంతో కూడా నేను ప్రజలకు చాలా సేవలు చేయడం జరుగుతుంది, చేస్తూనే కూడా ఉంటాను నేను. ఇది ఇవాల్టి నేను నా సమాజం కార్యక్రమం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం. హెచ్ఎం టీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నేను సునీత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబ్లీపై యథాతథ స్థితి, సుప్రీంలో రాష్ట్రానికి ఎదురు దెబ్బ. నిరాశ మిగిల్చిన బడ్జెట్, అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామన్న చిదంబరం. పెరగనున్న మొబైల్ ఫోన్లు, డిటిహెచ్, లగ్జరీ కార్ల ధరలు, బడ్జెట్ అంకెల గారడి అన్న విపక్షాలు. జంట పేలుళ్ల కేసులో దర్యాప్తు ముమ్మరం, ఎన్ఐఏ అదుపులో 2 అనుమానితులు. కడప డీసీసీబీ ఏకగ్రీవం, చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు